హైదరాబాద్ సిటీని జీఏఎస్గా మారుస్తున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి అన్నారు. తార్నాక డివిజన్లో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమానికి జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభారెడ్డి పాల్గొన్నారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా తార్నాకలోని 2 పార్కుల్లో మొక్కలు నాటి అనంతరం స్కూలు విద్యార్థులతో కలిసి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీఏఎస్ ద్వారా హైదరాబాద్ సిటీలో ఎక్కడ రోడ్లు ఉన్నాయో, ఎక్కడ చెరువులు ఉన్నాయో వాటిని గుర్తించి సమస్యలు పరిష్కరించడానికి దోహదపడుతుందన్నారు. రోడ్స్ ఎన్నున్నాయి, మేజర్ రోడ్స్, ఖాళీ ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్, లేక్స్, వాటర్ బాడీస్, ఇవన్నీ మ్యాపింగ్ మాకు వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ మాకు ప్లానింగ్కి యూస్ఫుల్గా ఉంటుంది. ప్లానింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక నాకు ఒక రోడ్ చూపించారు. ఆ రోడ్ యాక్చువల్లీ చూడటానికి కాలనీ ఇన్సైడ్ రోడ్, బట్ ఇట్ ఈస్ బీయింగ్ యూజ్ బై ట్రాఫిక్, మేజర్ ట్రాఫిక్ రోడ్ లాగా అయిపోయింది. సో ఇలాంటి వాటికి సిస్టమిక్గా సొల్యూషన్స్ ఆలోచించాలంటే we need to have data, అంతే కదా. ఇప్పుడు వీఆర్ ఆల్ ఇన్ దట్ ప్లేస్ వేర్ వీ నీడ్ టు అనలైజ్ అండ్ ప్లాన్. సో రోడ్స్కి కూడా మేము అసెట్ మ్యాపింగ్, అసెట్ రిజిస్టర్స్ పెట్టుకుంటాం. సో దట్ ఈ రోడ్డు ఒకే రోడ్ని పదే పదే మనము బ్లాక్ టాపింగ్ చేసి కొన్ని రోడ్స్ని కంప్లీట్లీ వదిలేస్తున్నామా, లేదంటే రెగ్యులర్లీ హై ప్రొఫైల్ రోడ్స్కి ఆర్ హై యూసేజ్ రోడ్స్కి రెగ్యులర్గా మనము బ్లాక్ టాపింగ్ చేస్తున్నామా లేదా, ఇలాంటివన్నీ ప్లానింగ్కి యూస్ఫుల్గా ఉంటాయి. సెకండ్లీ, ఇప్పుడు మీరు స్విగ్గీ, అమెజాన్, లిషియస్ నుంచి ఆర్డర్ చేస్తారు. కొంతమంది ఇల్లు ప్రామినెంట్ లొకేషన్లో ఉంటాయి. డిప్యూటీ మేయర్ గారు ఇల్లు అంటే మేబీ షీ జస్ట్ డిప్యూటీ మేయర్ హౌస్ అని వాళ్ళు వచ్చేస్తారు. బట్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ హ్యావ్ టు బీ లైక్, మీరు అక్కడ లెఫ్ట్ టర్న్ జరగండి, వాళ్ళు ఫోన్ చేస్తారు, అవునా అండి ఎక్కడికి వచ్చారు, పైకి వచ్చి రైట్కి వెళ్ళి లెఫ్ట్, రోజు ఒక 10 minutes స్విగ్గీ వాళ్ళతోనో అమెజాన్ వాళ్ళతో ఇది. సో ఒక థింగ్ వీ వాంట్ టు డూ ఏంటంటే ప్రతి ఇంటి ముందు ఒక